గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురం. భగవద్గీత 2వ అధ్యాయము 72వ శ్లోకం. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృశ్చతి. వార్జున, బ్రాహ్మీ స్థితి అనగా ఇదే బ్రహ్మ ప్రాప్తి కలిగిన పురుషుని స్థితి. ఈ బ్రాహ్మీ స్థితిని పొందిన యోగి ఎన్నడూనూ మోహితుడు కాడు. అంత్యకాలమునందును ఈ బ్రాహ్మీ స్థితి యందు స్థిరముగా ఉన్నవాడు బ్రహ్మానందమును పొందును. ఇది భగవద్గీత 2వ అధ్యాయము 72వ మరియు చివరి శ్లోకం. ఇక్కడికి భగవద్గీత 2వ అధ్యాయం సంపూర్ణమైపోతుంది. సరే, చివరిగా ఈ శ్లోకం భగవానుడు ఎందుకు చెప్తున్నాడు, మనం గ్రహించాల్సిన విషయం ఏమిటి? ఈ అధ్యాయము ఈ శ్లోకంతో ఇక్కడ భగవంతుడు ముగించాడనమాట. అంటే ఏమిటి? ఇది నీతి అని ఏం తెలుసుకోవాలి? మనము భగవంతుని యందు బుద్ధిని నిలబెట్టిన స్థితి, భగవంతుడిని పొందాలి అనే ఒక కోరిక పరిపూర్ణమైన దశకు వచ్చిన స్థితి బ్రహ్మీ స్థితి. అంటే అది మనకు ఈ బ్రహ్మానందమును పొందును. ఇందులో బ్రహ్మానందము ఇవన్నీ కూడా మనకి కామెడీగా గుర్తొచ్చే అంశాలు. కలి దౌర్భాగ్యం ఏంటంటే చాలా బరువైన వెయిట్ అయిన ఆధ్యాత్మిక జీవన వికాసానికి, అలాగే ప్రతి ఒక్క మనిషి తరించడం కోసం ఉపయోగపడే కొన్ని పదాలు శాస్త్రాలలో వేదాలలో మనకు కనిపించేవన్నీ కూడా కామెడీ వర్డ్స్ అయిపోయాయి. కలియుగంలో కామెడీగా వాడేవైపోయాయి అనమాట. అంటే చెవికి వినిపించగానే నవ్వొచ్చి వస్తుందన్నమాట. అంత కామెడీగా మారిపోయాయి. కలికాలంలో ఉండే ఎన్నో రకాల వింతల విశేషాల్లో ఇది కూడా ఒక విచిత్రమైనదేనే అనుకోవాలి మనం. సరే, బ్రహ్మజ్ఞానం పొందిన మనుష్యుని స్థితి ఇది ఒకటి. ఈ స్థితిని పొందినవాడు ఎన్నటికీ మోహితుడు కాడు, ఎప్పటికీ మరలా మోహములో పడడు. ఇది 2వ విషయం. అంత్యకాలమునందు అవసాన దశలో ప్రాణాలు వదిలేటప్పుడు కూడా ఈ స్థితిలో స్థిరంగా ఉన్నవాడు బ్రహ్మానందమునే, అంటే తన ఏ స్థితిలో స్థిరంగా ఉన్నాడో ఆ స్థితినే పొందును. ఇది 3వ విషయం. ఈ 3 విషయాల గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే మనకు చక్కగా భగవద్గీత 2వ అధ్యాయం అంతా కూడా అర్థమైనట్టు లెక్క. ఒకటి, ఏది బ్రహ్మీ స్థితి? మమత, ఆసక్తులు, విపరీతమైన కోరికలు, ఆకర్షణలు, విషయభోగాల పట్ల లాలసత్వము, కామక్రోధాలు, ఇవన్నీ తగ్గించుకోవడం, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం, ఏది, ఎందుకు, దేనికి, ఎంతవరకు అనే ఒక తాత్విక విచారణ ద్వారా తెలుసుకొని సంసారంలో మనిషి ఎంతవరకు వర్తించాలో అంతవరకు మర్యాదపూర్వకంగా వర్తించడం, చేసిన ప్రతి పని కూడా ప్రతిఫలాపేక్ష రహితముగా చేసి స్వార్థ పరిత్యాగం చేసి, స్వార్థము లేకుండా కర్మాచరణ ఒక ధార్మిక దృష్టితో, నా ధర్మం కాబట్టి నిర్వర్తిస్తున్నాను అనే దృష్టితో నిర్వర్తించి ఫలితం ఆశించకుండా భగవదర్పణము చేసేసేయాలి. ఆ విధమైన భావంతో, కౌశల్యంతో చక్కగా కర్మలు చేయడము, భగవద్బుద్ధితో భగవత్పూజగా భావించి కర్మలు చేయడము, ఎంత పెద్ద సుఖం వచ్చినా సరే పొంగిపోకుండా, ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే కృంగిపోకుండా, సముద్రం ఎలా నిశ్చలంగా ఉంటుందో అలా గంభీరంగా ఉండడము, ఎన్ని రకాల సుఖాలు ఒకవేళ ప్రారంభవశాన మనకి కలిగినా సరే ఆ సుఖాల విషయంలో లాలసత్వాన్ని పొంది ఇంక ఇవి శాశ్వతంగా ఉండాలి, దీన్ని అనుభవించడానికి నేను ఇక్కడే ఉండాలి అనే విధమైన కోరిక ఆరాటం లేకపోవడము, ఇలాంటివన్నీ కూడా ఇంద్రియాల విషయాలతోటి సంయోగము చెందినప్పుడు మనకి కలిగే గుణాలు లేదా ఆలోచనలు లేదా భావాలు. వీటిని జాగ్రత్తగా గమనించుకొని ఇవన్నీ శాశ్వతమైనవి కాదు, పైగా క్షణికమైనవే, ఈ క్షణానికి ఆనందం కలిగించిన తర్వాత క్షణానికి ఇవన్నీ మనకు దుఃఖాన్ని కలిగించవచ్చు, కాబట్టి ఎంతవరకు వర్తించాలో అంతవరకే వర్తించాలి అనే ఒక భావనతోటి సాధకుడు జీవించడము. ఆ విధంగా ఇంద్రియాలను నిగ్రహించుకొని బుద్ధిని స్థిరంగా ఉంచుకొని ఆ స్థిరమైన బుద్ధిలో పరమాత్మను నింపుకొని భగవద్భావనతోటి కర్మలు ఆచరించడము, భక్తిని ఆచరించడము, తన జీవితాన్ని ఆచరించుకోవడం. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే అతడు స్థితప్రజ్ఞుడు అవుతాడు, బుద్ధి యందు పరమాత్మను నింపుకొని ఉంటాడు. ఏ పని చేస్తున్నా, ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా భగవంతుడి చింతనలోనే ఉంటాడు. ఆ స్థితిలో ఉన్నవాడు
తాత్విక విచారణ ద్వారా మనం చూసేవి చేసేవి మనకు కలిగే ఆలోచనలు ఎవరో చెప్పేవి వినేవి అనిపించేవి మొత్తం అంతా కూడా క్షణికమైనవే అనే విషయాన్ని తెలుసుకుంటాడు. కాబట్టి మోహంలో పడకుండా ఉంటాడు. భగవంతుడు బుద్ధి యందు స్థిరముగా నిలుపుకున్న సాధకుడు మోహంలో పడకుండా ఉంటాడు. అలాగే ఆ విధంగానే తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అవసాన దశలో అంటే ప్రాణోత్క్రమణ దశలో జీవితం వెళ్ళిపోయేటప్పుడు, ప్రాణం వెళ్ళిపోయేటప్పుడు కూడా ఇదే బుద్ధిలో స్థిరముగా భగవంతుడి మనస్సును ప్రతిష్ఠించుకుని ఉన్న సాధకుడు ఏ స్థితిలో తానున్నాడో ఆ స్థితిని అంటే ఆ భగవంతుడినే చేరతాడు. ఇది భగవంతుడు స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు మనకి ఏమర్థమైంది? భగవంతుడిని చేరాలి, భగవంతుడిని పొందాలి, భగవంతుడిని అనుభవించాలి అంటే మనం నేర్చుకోవాల్సినవి కొన్ని, మనం కట్టడి చేయాల్సినవి కొన్ని, కష్టమైన అలవర్చుకోవాల్సినవి కొన్ని, కంట్రోల్ చేసేసుకొని జాగ్రత్తగా ఉండడానికి ఆలోచన విచారణ చేసుకొని ఏది ఎందుకోసమో ఎంతవరకో తెలుసుకొని గ్రహించే విధంగా ప్రవర్తించాల్సినవి కొన్ని. ఈ మార్పులన్నీ కూడా జీవితంలో చేసుకుంటూ రావడం అనేది అత్యంత ఆవశ్యకమై ఉన్నది. ఎలా మార్పులు చేసుకుంటూ వస్తారు అంటే ఆలోచనల ద్వారా, అనుభవం ద్వారా, సాధన ద్వారా పెద్దలు ఆచార్యులు చెప్పిన విషయాలని మనసుకెక్కించుకొని తదనుగుణమైన జీవనాన్ని గడుపుతూ బలహీనతలను అధిగమిస్తూ ఇంద్రియాలను కంట్రోల్ చేసుకుంటూ బుద్ధి యందు భగవంతుడు స్థిరం చేసుకొని భగవంతుడు శాశ్వతమైన వాడు, భగవదనుభవం శాశ్వతము, మిగతావన్నీ కూడా క్షణికాలే, ఏది అంతవరకు అంతవరకే అనే ఒక మర్యాదపూర్వకమైన వ్యవహారంతో ఈ సంసారంలో వర్తిస్తూ ఏ సాధకుడైతే ఈ విధంగా సాధన ద్వారా పరిణితిని పొంది బుద్ధి యందు భగవంతుడిని స్థిరం చేసుకుంటాడో ఆ సాధకుడికి ఎప్పుడూ మోహము కలగదు. ఆ సాధకుడు అవసాన దశలో కూడా బుద్ధి యందు భగవంతుడినే స్థిరంగా ఉంచుకున్నాడు కనుక భగవంతుడిని స్మరిస్తూ పరమాత్మను చేరతాడు. కాబట్టి అతను అలాంటి సాధకుడే తరించేవాడు, తన జీవితాన్ని తరింపజేసుకున్నవాడు, భగవంతుడిని పొందడానికి అర్హుడైన వాడు అనే విషయాన్ని భగవంతుడు ఈ చివరి శ్లోకంలో చెప్తున్నారు. కాబట్టి భగవద్గీత 1వ అధ్యాయం అంతా కూడా అర్జునుడు ప్రశ్నలు వేయడము, అర్జునుడికి కలిగిన బాధ, భావన, ఆలోచనలు, సందేహాలు, భయాలు ఇవన్నీ కూడా పరమాత్మ ముందు అర్జీ పెట్టుకుంటే 2వ అధ్యాయంలోనే పరమాత్మ అమోఘమైన జ్ఞానాన్ని, తను చేయాల్సిన కర్తవ్య కర్మను, తన భయాలను పోగొట్టే విషయాల్ని, అన్ని విషయాల్ని కూడా స్వామి కవర్ చేసేస్తారు. ఇప్పుడు ఇంకా అర్జునుడి డౌట్లు రావాలి. ఎందులో నుండి రావాలి? ఇప్పుడు స్వామి 2వ అధ్యాయంలో మొత్తం అంతా కవర్ చేశారు కదా, దాంట్లో నుండి అర్జునుడికి ఇప్పుడు డౌట్లు వస్తాయి. యుద్ధం గురించి భీష్మాచార్యుల వారు పోతారా, లేదా ద్రోణాచార్యుల వారు పోతారేమో, ఎవరు చేయిస్తారో, ఏం జరుగుతుందో ఇక వదిలిపెట్టేసాడు ఈయన. ఇప్పుడు స్వామివారు ఏ సబ్జెక్ట్ అయితే 2వ అధ్యాయంలో చెప్పారో చెప్పిన విషయాల్లో ఈ శిష్యుడి డౌట్స్ వస్తాయి. ఆయన డౌట్స్ అడుగుతూ ఉంటారు, స్వామివారు చెప్తూ ఉంటారు. కృష్ణ పరమాత్మ మనకి 3వ అధ్యాయం నుండి ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి. వాటిల్లో నుండి కూడా అమోఘమైన జ్ఞానము, పవిత్రమైన జ్ఞానము, మన కర్ణబంధాలన్నింటినీ కూడా తెంచివేసే జ్ఞానము, మన పాప రాశిని దగ్ధము చేసే జ్ఞానము, భక్తి, మానసిక పరిణితి, భగవంతుడికి ఒక్కొక్క అధ్యాయం దాటుకుంటూ పోయే కొద్దీ భగవంతుడిని మనకు దగ్గర అయిపోయి చేరుకుంటున్న అనుభూతి. ఈ అనుభవాన్ని దయచేసి సాధకులు దూరం చేసుకోకండి. మానవ జన్మ భగవంతుడు ఇచ్చిన ఒకే ఒక్క మంచి సువర్ణ అవకాశం. జీవితం సద్వినియోగం చేసుకోవాలంటే భగవద్గీతని చదివి లేదా తెలుసుకొని ఆలోచించి అర్థం చేసుకొని ఆచరణలో పెట్టి తద్వారా భగవంతుడి పొందడం అనేది గొప్ప మార్గం. ఇంతకు మించి సద్వినియోగం చేసుకోవడానికి వేరే అవకాశమే లేదు. కాబట్టి సాధకులందరూ కూడా చక్కగా భగవద్గీత సంపూర్ణంగా తెలుసుకొని తరించే ప్రయత్నం చేయగలరు. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.